నమస్తే. అసలు జానీ మాస్టర్ కేసులో ఏం జరుగుతుంది? నిజంగానే ఆ అమ్మాయిది తప్పిదం ఉందా? ఈరోజు మీడియా అంతా ఒకవైపు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అంటే ఇప్పుడెందుకు చేశారు, అప్పుడెందుకు చేయలేదని మాట్లాడుతున్నారు. నిజంగా సంఘటన జరిగిన వెంటనే కంప్లైంట్ చేయాలా? సిచ్యువేషన్ ఏ రకంగా మారుతుంది? ఇప్పుడు కంప్లైంట్ చేస్తే అది చెల్లదా? ఆ అమ్మాయిదే తప్పని చూపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కంప్లైంట్ కాపీలో ఆ అమ్మాయికి ఇప్పుడు 21 సంవత్సరాలు అంటున్నారు. మరి జానీ మాస్టర్ దగ్గరికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కాల్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి వయసు మరి 16 సంవత్సరాలే. సో ఈ లెక్కన అంటే చట్టాలు ఎలా ఉన్నాయి అంటే ఈ యొక్క కేసులో నిజంగా ఆ అమ్మాయిదే తప్ప, జానీ మాస్టర్ది తప్ప, అసలు ఇద్దరిలో ఏంటి అనేది సో మనతో కృష్ణకుమారి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం అంటే ఒక కేసుకు ఒక రకమైన న్యాయము, ఒక కేసుకు ఒక రకమైన న్యాయం ఉంటుంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయంలో అమ్మాయి ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఉందో అమ్మాయి కంప్లైంట్ చేసింది. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన విధానంలో కొంతమంది ఈరోజు తెరపైకి వచ్చి కొన్ని మీడియా ఛానల్స్ మొత్తం ఆ అమ్మాయిదే తప్పు అంటే వీళ్ళకి ఎక్కడో చెడింది కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అంటుంది. అయితే ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే కంప్లైంట్ కాపీ చదివితే ఆమె వయసు వచ్చేసి 21 సంవత్సరాలు. ఇప్పుడు అంటే ఆమె D2లోకి వచ్చినప్పుడు ఆమె వయసు 14. 2019లో జానీ మాస్టర్ తన కొరియోగ్రాఫ్ టీంలోకి రమ్మని పిలిచినప్పుడు ఆమె వయసు 16. అంటే ఇది అప్లికబుల్ కాదా? ఇంతకీ మరి అప్పుడు జరిగినప్పుడు కంప్లైంట్ ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేసింది? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా వ్యవహారం చెడిందా? ఇప్పుడు ఈ కేసు మొత్తం స్టడీ చేస్తానండి. నిన్న నుంచి మీడియాలో వస్తున్న వార్తలన్నీ చూస్తూ ఉంటే స్టడీ చేస్తే అసలు అంత చిన్న వయసులో ఆ అమ్మాయి వచ్చింది, ఫీల్డ్లోకి వచ్చింది. వచ్చి నువ్వు గెలిచావమ్మా అంటే D2లో ఆ తర్వాత జానీ మాస్టరు ఆమెకి కబురు పెట్టడము, మా టీంలో చేరమని. టీంలోకి వచ్చింది. టీంలోకి వచ్చిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఆవిడకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ప్రమోషన్ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత బాంబేలో ఒక ప్రోగ్రాం కోసం వెళ్ళినప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆమె తరఫున మదర్ రాలేదు. ఎందుకు రాలేదు అనేది కూడా రాసింది ఆవిడ. ఎందుకు రాలేదంటే ఆమెకి టికెట్ ఇస్తాను అని చెప్పలేదు. ఆమెకి స్టేయింగ్ టికెట్స్ ఇస్తే వెళ్తారు ఎవరైనా, చిన్నవాళ్ళు కదా. అయితే ఇవ్వలేదు. ఇంకొక 2 అసిస్టెంట్లు, జానీ మాస్టరు, ఈ అమ్మాయి మాత్రమే, నలుగురు వెళ్ళారు. అప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ అమ్మాయి కాదు, బాలిక. వెళ్ళినప్పుడు బాలిక. అసలు నువ్వు ఒక మైనర్ బాలికని తీసుకెళ్ళేటప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్ళకోకుండా ఎందుకు వెళ్ళావు? ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు అమ్మాయికి చిన్న అమ్మాయి, పెద్ద హీరోయిన్ల పక్కనే అమ్మలు వచ్చేస్తారు, వాళ్ళు టిక్కెట్లు అడుగుతారు, వాళ్ళు జ్యూస్లు అడుగుతారు, వాళ్ళ ఫ్యామిలీలు వచ్చేసి తినేస్తారు అని చెప్పి హీరోయిన్ల మీద చాలా జోకులు వేస్తారు కదా. మరి ఇక్కడేమైంది? వాళ్ళ అమ్మ ఎందుకు రాలేదు అంటే వాళ్ళ అమ్మే ఇష్టమై పంపించిందా నీతోటి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో బాబు అని నువ్వు ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకెళ్ళిన తర్వాత హోటల్ రూమ్లో అలా జరిగింది అని అమ్మాయి చెప్తుంది. సరే ఇప్పుడు చెప్తుంది. సరే ఇప్పుడు ఎందుకు చెప్పిందో కూడా చెప్తాను నేను. అయితే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా తర్వాత కూడా ఆ టీంలోనే ఈ అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ అమ్మాయి చెప్తుంది. అలాగే బయట అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు క్యారవాన్స్లోనూ తన ఇంట్లోనూ తన ఇంటికి వచ్చి మరీ చేస్తున్నాడు అని అమ్మాయి చెప్తుంది. సరే దీనిలో భార్య పాత్ర కూడా ఉంది అని చెప్తుంది. అంతేకాదు భార్య కొట్టింది టీం మెంబర్స్ ముందర, వాళ్ళ కొరియోగ్రాఫ్ టీం ఉంటుంది కదా, ఒప్పుకోకపోయినా ఇది చేసినా కూడా కొట్టేవాడు అనేసి కూడా అమ్మాయి కంప్లైంట్లో రాసింది. సరే ఇదైపోయిన తర్వాత అసలు నువ్వు మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా ఆ అమ్మాయి కంప్లైంట్లో రాసింది. భార్య కూడా నన్ను కొట్టింది అని చెప్పి మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని కొట్టింది అని మాట్లాడుతుంది. ఒక్క పాయింట్ ఇక్కడ, ఆమె ఈమెను చేసుకోమని ఎందుకు ఫోర్స్ చేసింది అనేది కూడా ఒక పాయింటే కదా. మరి ఈమె రాసింది ఎఫ్ఐఆర్ కాపీలో, ఈమె రాసింది. ఆమెనేమో వేరే ఛానల్కి ఇచ్చుకుంటూ నేను చాలా నేను నా భర్తకి నేను భార్య నేను ఎట్లా అనేది ఆమె నా భర్త ఇలాంటోడు కాదు అని ఆమె చెప్తుంది. ఈ అమ్మాయి ఏమో ఈ రకంగా చెప్తుంది. ఒకవేళ మనం ఒక యాంగిల్ భర్తని పెళ్లి చేసుకోమని, భర్తతో ఈ విధంగా ఉండమని ఆమె ఫోర్స్ చేసింది అనే విషయాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ కంప్లైంట్లు ఇవన్నీ వచ్చాయి కదా, వీటిల్లో ఈ పెద్దలందరూ కూర్చుని మీడియా హౌసుల్లో అందరూ చర్చించే దాని ప్రకారం అసలు ఇదంతా ఏమీ జరగలేదు,
ఈ అమ్మాయి ఏదో ఒక రాజకీయ ప్రోద్బలంతోనో లేదు అనుకుంటే అతనితో వచ్చిన విభేదాలు వచ్చిన సందర్భంలో ఈ కేసులు పెట్టింది అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక భార్య ఎట్లా భర్తకి ఇంకో పెళ్లి చేయాలనుకుంటుంది, మతం మారకపోయినానా అని అనేది ఇప్పుడు చాలా పెద్ద డౌట్ కదా. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో 2019 ఆ ప్రాంతంలో కాస్టింగ్ కోచ్ గురించి చాలా వివాదాలు వచ్చినాయి. వచ్చినప్పుడు ఒక సోషల్ యాక్టివిస్టు చాలా బలంగా ఏం చెప్పింది అంటే, మాకు జూనియర్ ఆర్టిస్టులు చాలామంది కంప్లైంట్ చేశారు, ఒక ప్రముఖ నటుడి భార్య మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రమ్మని చెప్పి తీసుకెళ్ళేది అని చెప్పారు. అంటే ఒక అమ్మాయి అబద్ధం చెప్తుంది, 2 అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు, 3 అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు. చాలామంది ఎందుకు చెప్తారండి? హాస్టల్ అమ్మాయిలు కూడా చెప్పారు. హాస్టల్ అమ్మాయిలు కూడా చెప్పారు. మరి వాళ్ళు భార్యాభర్తలేగా. అలాగే ఇంకా కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక యంగ్ విడో, అమ్మాయి ఉన్న విడో పెళ్లి చేసుకుంది. ఒక భర్త ఇబ్బంది పెట్టాడని చెప్పి విడో కావచ్చు, డైవర్సీ కావచ్చు, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వచ్చిన భర్తకు గనక వికృత చేష్టలు, వికృత ఆనందాలు ఉండి ఈమె కూతుర్ని ఇష్టపడితే ఉండమని చెప్పిన తల్లులు కూడా ఉన్నారు. అలాగే తల్లులే దగ్గరుండి వ్యభిచారం చేయిస్తున్న ఉదంతాలు మనకు తెలుసు. సొంత తండ్రే వ్యభిచారాలు చేయిస్తున్న సంగతి మనకు తెలుసు. సొంత భర్తలే భార్యల్ని వాళ్ళ పనుల కోసం వినియోగిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇవన్నీ కఠిన వాస్తవాలు. కానీ ఎవరికన్నా జరిగినాయి అంటే మనం బాగానే వింటాము, మన ఇంట్లో జరిగింది అంటే మనం ఒప్పుకోము. ఇప్పుడు మన ఇల్లు అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మన ఇల్లు, అతను ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్టీ వాళ్ళ ఇల్లు. అంటే ప్రపంచంలో ఎక్కడేం జరగచ్చు, వేరే పార్టీలో జరగచ్చు, వేరే రాష్ట్రంలో జరగచ్చు, వేరే దేశంలో జరగచ్చు, కానీ మన ఇంట్లో జరగటానికి వీల్లేదు. జరిగినా కానీ ఎవరు నోరెత్తడానికి వీల్లేదు, చెప్పకూడదు జరిగిందని. దానికి ఇప్పుడు ఈ వీర మహిళలు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుతుంది ఏంటి అంటే, ఒక పక్క జనసేన పార్టీ ఏమో హడావుడిగా అతని మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాము, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పాము అని చెప్తున్నారు. బాగుంది. ఇవాళ పొద్దున్నే మీడియా హౌస్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే, నోటితో మాట్లాడితే నొసలతో ఎక్కిరించడం అంటే ఇదేగా. మీరేమో జనసామాన్యంలోకి ఒక వార్తను పంపించేశారు. అబ్బో జనసేన పార్టీ ఎలాంటి పార్టీ చూడండి, అసలు వైసీపీ పార్టీ అయితే ఇలా చేసేదా, వాళ్ళు ఇలా చేసిన వాళ్ళందరినీ డబ్బాలో పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నారు, మా జనసేన పార్టీ చూడండి ఇమ్మీడియట్గా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకేసేసి సస్పెండ్ చేశారు అని చెప్పారు. మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అబ్బాయి సస్పెండ్ కాదు, క్రమశిక్షణ చర్య, కార్యక్రమాలకు దూరంగా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్తున్నాను. నేనేమంటానంటే, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాడా, సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా అనేది మాకు సంబంధించిన విషయం కాదు. మీరు సమర్థించటాన్నే నేను ఖండిస్తున్నా. మీరు ఎట్లా సమర్థిస్తారు? సినిమా ఇండస్ట్రీ అయినంత మాత్రం నువ్వెట్లా సమర్థిస్తావు నాయన? చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారు. నిజమైన అసలైన బాధితుల కంటే కూడా కొసరు బాధితులు ఈరోజు వచ్చి ఫాల్స్ కేసులు పెడుతున్నారు. ఈ దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, కేవలం ఎస్సీ ఎస్టీ చట్టాలు మాత్రమే దుర్వినియోగం అవుతాయి. అలాగే 498 మాత్రమే దుర్వినియోగం అవుతుంది, 498A. అలాగే అత్యాచారం కేసులు మాత్రమే, ఆ చట్టాలే దుర్వినియోగం అవుతాయి, మిగతా చట్టాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏం మాట్లాడతారండి? అసలు మీకు ఇక్కడ బేసిక్గా మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు వచ్చి మీడియా హౌస్లో కూర్చుని మాట్లాడేటప్పుడు అసలు మీరు వివరాలన్నీ మీ దగ్గర ఉన్నాయా, వివరాలు లేకుండానే మాట్లాడుతున్నారా? వివరాలు ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు, 21 సంవత్సరాలు ఈరోజు ఉన్నాయి అంటే, ఆ అమ్మాయి చెప్తున్న ఘటన 2019లో జరిగింది అంటే, అప్పుడు ఆ పిల్ల వయసు ఎంత ఉండాలి? 16. దాని గురించి ఎందుకు మాట్లాడరు అసలు మీరు? అంటే చిన్నపిల్లప్పుడు 16 ఏళ్ల పిల్ల, 17 ఏళ్ల పిల్ల నా మీద జరిగింది అని ఆ రోజే లబోదిబోమని చెప్పలేదేంటి అని మీరు చెప్తున్న ముక్తాయింపు. జానీ మాస్టరు ఈరోజు ఇంత పెద్దవాడు అయ్యాడు, కానీ అప్పట్లో చిన్నవాడే కదా, చిన్నవాడి మీద కేసు ఎలా పెట్టలేకపోయింది ఆ అమ్మాయి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీ మెదళ్ళు అరికాల్లో ఉంటే నేనేమి చేయలేను, కానీ జానీ మాస్టర్కి అమ్మాయికి వయసులో చాలా తేడా ఉంది.
ఆ రోజు జానీ మాస్టర్కి పెద్ద వ్యవహారం లేకపోయి ఉండొచ్చు, జనసేన లాంటి పార్టీ అండలేకపోయి ఉండొచ్చు, లేదు సినిమా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ సంఘానికి అధ్యక్షుడు కాకపోయి ఉండొచ్చు, కాదని నేను అనట్లా. కానీ అతను ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు, ఆ అమ్మాయి చేసే పొజిషన్లో ఉంది. ఇదే కదా 2013లో గవర్నమెంట్కి పిచ్చెక్కి తీసుకొచ్చింది ఆ చట్టాన్ని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధక చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అంటే దీని అర్థం ఒక మహిళ చదువుకుని అంటే మేజర్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుని ఒక గవర్నమెంట్ ఆఫీస్లోనో ఒక ప్రైవేట్ ఆఫీస్లోనో పనిచేసే అమ్మాయికి అంత రక్షణ ఉన్నప్పుడు 17 ఏళ్ళ అమ్మాయికి 16 ఏళ్ళ అమ్మాయికి రక్షణ ఉండక్కర్లేదా? అంటే ఇక్కడ వాళ్ళ వర్షన్ ఏందనేది వాళ్ళ తల్లికి, అంటే చిన్నపిల్ల ఇప్పుడు ఈ వర్షన్ మాట్లాడతారు, చిన్నపిల్ల అయినప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా, నా మీద ఇట్లా చేసిరు అనేసి వాళ్ళ అమ్మకి చెప్పించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళతో కలిపి వెళ్ళి కేసు పెట్టొచ్చు కదా. అంటే వాళ్ళ వర్షన్ చూస్తుంటే అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకిన తరహా కనిపిస్తుంది, కానీ దాన్ని ఏ రకంగా మనం ఇది చేద్దామనే వ్యవహారం మీకు కనిపిస్తలేదు అనిపిస్తుంది. మరి అసలు కాదండి, ఇక్కడ మీరు వయసు ప్రస్తావన తీసుకొచ్చారు, అతని హోదా ప్రస్తావన తీసుకొచ్చారు, మీరే తీసుకొచ్చారు, నేను తీసుకురాలా. కానీ ఆ ఘటన జరిగింది అని ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత, జానీ మాస్టర్ వయసు ఎంత? జానీ మాస్టర్ అప్పుడు అధ్యక్షుడిగా ఉండకపోయి ఉండొచ్చు, ఇంత పలుకుబడి ఉండకపోయి ఉండొచ్చు, అప్పుడు జనసేన పార్టీలో పనిచేసి ఉండకపోవచ్చు, కానీ వయసులో పెద్దవాడే కదా, సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడు కదా. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక అధికారం ఎందుకు ఉండదు? ఆ అధికారం చూసి ఆ అమ్మాయి ఎందుకు భయపడి ఉండదు? వేధింపులు ఇప్పుడు ఎక్కువైనాయి కాబట్టి ఆ అమ్మాయి బయటకు వచ్చి, అంటే మీ ఉద్దేశం ప్రకారం జరిగినప్పుడే చెప్పాలి అంటే ఇక జీవితాంతం కుమిలిపోవాలన్నమాట వాళ్ళల్లో వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, పెళ్ళైన వెంటనే అర్థమవుతుంది వాళ్ళకి భర్త సరిగా లేడు అని, ఈలోపు ప్రెగ్నెంట్ అవుతారు. ఈ పుట్టబోయే వాళ్ళ కోసం అని చెప్పి మారతాడు అని వెయిట్ చేస్తారు. ఈలోపు ఇంకొకళ్ళు పుడతారు, అతను అలాగే ఉంటాడు, ఈమె మారతాడు అని వెయిట్ చేస్తుంది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇతను మారడు అని అర్థమైపోద్ది, అయినా కానీ ఉంటుంది. ఉన్న తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పిల్లలు సెటిల్ అయిన తర్వాత 60 సంవత్సరాల వయసులో 62 సంవత్సరాల వయసులో ఆమె విడాకులు తీసుకోవాలి అనుకుంది అనుకోండి, కోర్టుకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు కూడా ఈ వంకర మనుషులు ఇలాగే మాట్లాడతారు వంకరగా, ఏమి ఇన్నాళ్ళు భరించావు ఇంకో 10 ఏళ్ళు భరించలేవా అని డెఫినెట్గా అంటారు, ఆమెనే అంటారు కదా. అలా కాకుండా ఈ నోళ్ళు 60 ఏళ్ల వయసులో ఆమె విడాకులు కావాలనుకునేంత దుర్మార్గం నువ్వేం చేసావురా నాయన, నువ్వెందుకు మారవు అని ఎందుకు అడగరు? అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, ఆ అమ్మాయి అబద్ధపు కంప్లైంట్ చెప్తుంది అని అంటున్నారు, జరుగుంటే ఆ రోజే చెప్పొచ్చు కదా అని ఆ అమ్మాయి మీదకి, అంటే బాధితురాలనే బాధ్యులు చేసేంత తెలివితేటలు మీకున్నాయి. కానీ ఒక్క సెకండ్ అయినా సరే మీరు ఒక్క నిమిషం ఆలోచించి అసలు జానీ మాస్టర్ ఇలా ఎందుకు చేశాడు, జానీ మాస్టర్ నువ్వు ఎట్లెట్లా చేస్తావు, నీ దగ్గరికి చిన్నపిల్లలు వస్తున్నారు డాన్స్ ప్రోగ్రామ్కి, నువ్వు వాళ్ళతో కలిసి డాన్సులు వేస్తున్నావు, మా డాన్స్ మాస్టర్గా వ్యవహరిస్తున్నావు, కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని పెట్టుకుని చేస్తున్నావు, నీ దగ్గరకు వచ్చిన ఆడపిల్లలకు నువ్వు భద్రత ఇవ్వలేవా, నువ్వు ఎట్లా వేధింపులకు గురి చేస్తావని ఒక్కళ్ళు మాట్లాడట్లేదేంటండి? ఇక్కడ నేను ఇంకో విషయం కూడా మాట్లాడతా. 2019లో కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమమే నడిచింది. ఉద్యమం నడిచినప్పుడు దానికి నాయకత్వం వహించింది ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ వాళ్ళు నాయకత్వం వహించి, అసలు ఇక్కడ ఏ విధమైన కమిటీలు లేవు, ఒక ప్లేస్ వాళ్ళకి వాళ్ళ బాధలు చెప్పుకుంటానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి అని అడిగారు, ఒక వేదిక కావాలని అడిగారు. అడిగితే దానికి సమాధానం లేదు. సరే ఒక కమిటీ వేయండి, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అసలు మన దగ్గర ఏం జరుగుతుందో తెలియాలి కదా అని కమిటీ వేయమని అడిగారు. కమిటీ వేయమని అడిగితే కూడా వేయకపోతే అప్పుడు మా ట్రాన్స్జెండర్ మా గ్రూప్ ఆవిడ జేఏసీ ఆవిడ వసుదా గారు హైకోర్టులో పిటిషన్ వేసి కమిటీని వేసేటట్లుగా చేసింది ఆవిడ. ఆర్డర్ వస్తే చచ్చినట్టు వేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత కమిటీని వేశారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? మా జేఏసీ తరఫున ఉన్న మెంబర్స్ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నారు, పోలీసుల నుంచి ఉన్నారు, అధికారుల నుంచి ఉన్నారు. అందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి అసలు మన సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని చెప్పి ఈ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది.
రిపోర్ట్ తయారు చేసి అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మినిస్టరు, సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో సోమేష్ కుమార్ గారికి ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారు వీళ్ళు, ఈ కమిటీ రిపోర్ట్ని మీరు ఒకసారి స్టడీ చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు పెట్టండి, తద్వారా సినిమా ఇండస్ట్రీలో మార్పులు చేర్పుల కోసం మనం అందరం కలిసి పనిచేద్దాము, మనందరి ఉద్దేశం ఏంటి అంటే అక్కడ మహిళలకు రక్షణే కదా మనకు కావాల్సింది అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ బయటికి రాలా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు ఆ రిపోర్ట్ని. ఇప్పుడు ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాం ఆ రిపోర్ట్ ఏమైంది, ఆ రిపోర్ట్లో ఏముంది, అసలు ఇప్పుడు బాధితులు ఏం చెప్పుకున్నారు కమిటీతోటి, అసలు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఏమున్నాయి, వాటి గురించి చర్చించాలి అంటే ఆ కమిటీ కావాలి, ఆ రిపోర్ట్ కావాలని అడిగాం, ఇవ్వలేదు. మొన్నటికి మొన్న ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము దానికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చి వచ్చాం. సరే వాళ్ళు తీసుకురాలేదు, మీరన్నా బయటికి తీసుకురండి అని. ఎవరు తొక్కిపడుతున్నారు చెప్పండి? ఇప్పుడు మీకు ఎందుకు అంత భయం, మీకు అంత ఉలికెందుకు? ఉన్నమాట అంటే ఉలిక. ఆ రిపోర్ట్లో వస్తే ఎవరెవరు చేసేసిన బాగోతాలన్నీ బయటకు వస్తాయని, సినిమా ఇండస్ట్రీ బాగా మేడిపండులాగా ఉంది, ఇది ఇలాగే ఉండాలి అని మీ ఉద్దేశమా? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జానీ మాస్టర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, బాధితురాలిది తప్పని ప్రచారం చేసే ప్రయత్నమే బాగా జరుగుతుందంటారా? ఎందుకు అనుకుంటున్నారు అట్లా అని? ఎందుకంటే ఇక్కడ నేను 2 హౌసుల గురించి చెప్పా మీకు. మన ఇంట్లో జరిగితే మన వైఖరి ఎలా ఉంటుంది, పక్కింట్లో జరిగితే వైఖరి ఎలా ఉంటుంది, మన అమ్మాయికి జరిగితే వైఖరి ఎట్లా ఉంటుంది, పక్కింటి వాళ్ళ అమ్మాయికి జరిగితే వైఖరి ఎలా ఉంటుంది అనే దానికోసం నేను మీకు 2 హౌసుల గురించి చెప్పా. ఒకటి పొలిటికల్ హౌస్, ఒకటి సినిమా ఇండస్ట్రీ హౌస్. ఈ 2 హౌసుల్లోనూ ఏం జరిగినా డబ్బాల్లో వేసి మూత పెట్టడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఎవరు రమ్మన్నారు అసలు మిమ్మల్ని? మహిళలు ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇదే కదా వస్తున్న సమాధానం. 14 ఏళ్ళ అమ్మాయి అసలు డీలోకి ఎందుకు వచ్చింది? మీరు అవకాశం కల్పించారు కాబట్టి వచ్చింది. అసలు ఎందుకు అవకాశం కల్పించారు? అసలు ఈ డీ షో ఏంటి, ఆ చిన్నపిల్లలతో డాన్సులు ఏంటి, ఆ జబర్దస్తులు ఏంటి మాట్లాడుతున్నాం కదా, మేము అడుగుతానే ఉన్నాం కదా, దాని పర్యవసానం కాదు ఇది. అసలు ఒక మైనర్ బాలికని నువ్వు తీసుకుని వెళ్ళేటప్పుడు నీ టీంలో ఇంకొక మహిళ లేకపోవటము, అలాగే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు లేకోకుండా నువ్వు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టు? అంటే ఇటు నుంచి కూడా మాట్లాడతారు, కుటుంబ సభ్యులు ఎందుకు లేకుండా అమ్మాయిని పంపించారనే వర్షన్ కూడా వస్తుంది. అవును, వాళ్ళు టికెట్లు ఇవ్వనన్నారు, వీళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేవేమో, అసలు వీళ్ళు వచ్చిందే ఇండస్ట్రీకి బతకడానికే వచ్చారేమో, ఏ తప్పే ఉంది అంటే? ఇప్పుడు నీకు డబ్బు లేని అమ్మాయో లేకపోతే పరపతి లేని అమ్మాయో వేరే రాష్ట్రం అమ్మాయో అయితే నీ ఇష్టానికి నువ్వు వాడేస్తావా? నీ ఇష్టానికి నువ్వు వేధింపులకు గురి చేస్తావా? నేను అదే అడుగుతున్నా. మీకు నిస్సహాయమైన అమ్మాయిలే దొరుకుతారు, వీళ్ళైతే నోరెత్తరు, వీళ్ళైతే కంప్లైంట్ చేయరు. ఆ రోజు అదే కదా. ఇప్పుడు ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది పొద్దున, వేరే రాష్ట్రం నుంచి వచ్చింది అని. వేరే రాష్ట్రం నుంచే వస్తారు, వేరే దేశం నుంచి కూడా వస్తారు, తప్పే ఉంది? వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మనం పెళ్ళిళ్ళు చేసుకోవట్లా? మన పిల్లలు వేరే దేశాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా? నేను అందుకే అంటున్నా, మన ఇంట్లో జరిగితే ఒక రకమైన ఎక్స్ప్రెషన్, పక్కింట్లో జరిగిందంటే ఇంకొక రకమైన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఒకటే కారణం నేను అనేది, ఆ రోజు ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు, ఈ రోజు మాట్లాడే ధైర్యం వచ్చి ఉండొచ్చు, జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. లుక్ లైక్ మనం ఉదాహరణకి ఇప్పుడు జత్వాని కేసును కూడా తీసుకోవచ్చాము కదా. ఆ రోజు అమ్మాయి అంటే ఇక్కడ జరిగిందా అనే విషయంలో నోరిప్పడానికి ఆ రోజు ఆమెకి అవకాశం లేదు, ధైర్యం లేదు. ఈ రోజు ధైర్యం కూడా తీసుకొని ఆమె చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు జత్వాని విషయం వచ్చేసరికి మీరందరూ ఎంత ఏకమైపోయి మాట్లాడుతున్నారు? మరి ఈ విషయంలో వేరే పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి నేనేమి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొద్దని చెప్పట్లే, దేనికైనా ఒకటే న్యాయం అనేది, ఒకటే న్యాయం. నేను అడిగేది అది. ఇక్కడ నష్టపోయింది, అక్కడ నష్టపోయింది మహిళే, ఇక్కడ నష్టపోయింది బాలిక. ఇప్పుడు ఆ అమ్మాయి యంగేజ్లోకి వచ్చి ఉండొచ్చు, మేజర్ అయ్యి ఉండొచ్చు, మైనర్గా ఉన్నప్పుడు జరిగిన దానికి ఎప్పుడు జీవితకాలంలో ఎప్పుడైనా చెప్పొచ్చు. మీకు దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తా. మనకి ఇక్కడ కాస్టింగ్ కోచ్ గురించి ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అంతర్జాతీయంగా కూడా మీటూ అనే ఒక ఉద్యమం వచ్చింది. ఒక ప్రముఖ జర్నలిస్టు అక్బర్, అవునా, ఆయన మీద కేసు అయింది. నానా పటేకర్ మీద కేసు అయింది. నానా పటేకరు అక్బర్ లాంటి జర్నలిస్టుల కంటే గొప్పోడా ఈ జానీ మాస్టర్? నాకు అర్థం కాదు. లండన్లో
హాలీవుడ్లో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వాళ్ళ మీద ఏ డైరెక్టర్ అయితే వేధింపులు జరిపాడో వాళ్ళు ఇప్పుడు 45 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసులో ఆ డైరెక్టర్ వయసు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారండి. వాళ్ళకి మనసులో ఉంది నిగూఢంగా బాధ. చెప్పాలా వద్దా, చెప్తే కాపురాలు ఏమైపోతాయో, సంసారాలు కూలిపోతాయో, ప్రొఫెషన్ వీళ్ళు ట్రబుల్ మేకర్ అంటారేమో సినిమా ఇండస్ట్రీలో. ఈ ట్రబుల్ మేకర్ ఎందుకు, నేను వచ్చింది సినిమాలు చేసుకోవడానికి, 4 డబ్బులు సంపాదించుకోవడానికి, ఈలోపు ఇవన్నీ ఎట్లా, ఏదో 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే చాలదా అన్నట్లు, గంగలో మునకేస్తే లేద్దాం అనేటట్లు ఉన్నారేమో వాళ్ళు. ఈ రోజు గొంతుకొచ్చింది, ఈ రోజు చెప్పారు. అమ్మాయికి కూడా అదే బెదిరించారట, నీకు సినిమా అవకాశాలు రాకుండా చేశారు కూడా అంటే కొన్నిసార్లు. అదే అమ్మాయి నిజంగా చెప్పాలి కెరియర్ మీద దెబ్బ కొడతారు అన్నప్పుడు కొన్నిటికి తట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు అమ్మాయి మరి పాపం తట్టుకోడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏందండి, ఈ అమ్మాయే కాదు ఇంకా చాలా మంది ఏంటి అంటే పల్లెటూరుల నుంచి వచ్చేటప్పుడు ఇదే జీవితం అన్నట్లు వస్తారు. వాళ్ళు చదువు, ఇంకొక కెరీర్ ఉండదు, అక్కడ ఆస్తులు ఉండవు, ఇంకొక కెరీర్ ఉండదు, వచ్చిందే దీని మీదే బతకాలని వస్తారు. ఇదేదో పెద్ద ఇక్కడ కళామ తల్లి చచ్చింది, కళామ తల్లిని సేవలు చేసు తరిద్దాము అని చెప్పి వస్తారు. లేదు అనుకుంటే ఇదేదో పెద్ద సొరపి నాటక సంస్థ అని వస్తారు అనుకుందాం. పోని ఒక భ్రమతోనే వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఇక్కడ భ్రమలన్నీ తలకిందులు అవుతాయి. ఈ తలకిందులు అయినప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఇంకొక అడుగు బయట వేద్దామంటే తిండి ఉండదు. ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారండి చాలామంది. దుబాయ్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారనుకోండి, అప్పులు చేసి వెళ్తారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నీకోసం పొలం అమ్మినాం, నీకోసం అప్పులు చేసినాం, నీకోసం బంగారాలు అమ్మినాం, పంపించాం, నువ్వు ఉండు సావు ఏమన్నా చెయ్యి, కుటుంబం అయితే నిలబడాలంటారా? అంటారా? డెఫినెట్గా అంటారు. మరి అక్కడికి వెళ్ళి అక్కడ నాకు చాలా బాధలు ఉన్నాయంటే నేను ఎవడెళ్ళమన్నాడు రా అని ఎవరన్నా అంటారా? నరకం అనుభవించి కూడా పనులు చేసుకుంటూ ఉంటారు అట్లానే కుటుంబం కోసం. అంతే. మరి ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారైంది. మరి అందుకే అడుగుతున్నాం అసలు ఈ కాస్టింగ్ కౌచ్. నేను ఇంకొకటి ఈరోజు కూర్చొని ఇవాళ మీడియా వేదికల మీద ఆ అమ్మాయిదే తప్పని ప్రొజెక్షన్ చెయ్యడానికి రీజన్ ఏంది అసలు? మళ్ళీ చెప్పక్కర్లా. ఇక్కడ ఒక పొలిటికల్ మోటో ఉంది, ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీ మోటో ఉంది. ఆ రోజు శ్రీరెడ్డిని తప్పు పెట్టారు, కరెక్టే, శ్రీరెడ్డిది తప్పు ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ వేధింపులు లేవా అది చెప్పండి. గుండెల మీద చేసుకుని రాధిక చెప్తున్నారు మొన్న. ఇప్పుడు కేరళలో హేమా కమిటీ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎమ్మెల్యేని పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకు చేసింది? వాళ్ళు ఇలా కాపాడుకోవడం చేతగాకనేనా, ఇలా నెత్తిన పెట్టుకోవడం చేతగాకనేనా? ఎందుకు చేసింది? అసలు మోహన్ లాల్ ఎందుకు తన పదవికి రాజీనామా చేశాడు? ఇక్కడ జరిగింది వాస్తవం అని అర్థమైన తర్వాత, నేనున్న తర్వాత కూడా ఇట్లా జరిగింది అని సిగ్గుపడి వీళ్ళందరికీ సహాయం చేసి ఇలాంటి వెధవలందరినీ నెత్తిన ఆ పదవిలో ఉంటేనేమో నెత్తిన పెట్టుకోవాలి. అందుకని ఈ మిళ్ళ కిరీటం నాకు ఎందుకని చెప్పి తీసి అవతల పాడేశాడు. సరే ఓకే, ఇప్పుడు మీడియా అంతా వన్ సైడ్ వెళ్ళేసి అమ్మాయిదే తప్ప అన్నట్టుగా ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు, ఈ రోజు పెట్టింది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేసి దీన్ని మళ్ళీ రాజకీయంలోకి లాగే ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా కేసుని ఇవి ఒకటి పక్కన పెడితే చట్టం పరంగా చూసుకుంటే ఈ ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, ఇది కావచ్చు, సరైన న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అసలు న్యాయం జరగలేదని అర్థమైపోయిందండి. అసలు ఇప్పుడు ఎఫ్ఐఆర్ఏ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వయసు, ఈ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు అన్నప్పుడు 2019లో జరిగిందని ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆ వయసులో ఆ సంవత్సరంలో అమ్మాయి మైనర్ మీద నేను మైనర్గా ఉన్నప్పుడు జరిగింది అని చెప్తే ఇమ్మీడియట్గా పోక్సో యాక్ట్ పెట్టాలండి, పోక్సో చట్టాన్ని ప్రయోగించాలి. అది పెట్టలేదు. బెదిరింపులు ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఆమె బెదిరింపులు చేయలేదని చెప్తుంది, తేలింది అనుకుందాం. ఆ సెక్షన్ పోయే, ఇంకొక సెక్షన్ పోయే, రేపు పొద్దున్న సింపుల్గా ఏం చెప్తారంటే ఏమీ జరగలేదు, ఆ అమ్మాయికి అవకాశాలు తగ్గేసరికి ఆ అమ్మాయి ఒక డిప్రెషన్లో ఈ కంప్లైంట్ పెట్టింది అని చెప్పి తేలుస్తారు. సరే, అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? ఓకే, నువ్వే వేధింపులు చేయకపోతే. అసలు అతని భార్య కూడా వచ్చి బెదిరించింది అన్నదానికి నేను మీకు ఇందాక జస్టిఫికేషన్ చెప్పా. చేస్తారు. మతం మారమని ఎందుకన్నారు అది కూడా చెప్తా. ముస్లిం దీని ప్రకారం 4 భార్యలు ఉండొచ్చు కాబట్టి ఆమెను ముస్లిం మతంలోకి చేర్చి మతం మార్చి పెళ్లి చేసుకుంటే అతని మీద కేసు ఉండదు కాబట్టి.
ఇప్పుడు ఆమె తల్లిదండ్రులకు ఒకవేళ వచ్చి కేసు పెడితే ఇతను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమని మతం మారమని చెప్తారు. చాలామంది మహానుభావులు హిందువులు మతం మారి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? ముస్లిం మతంలోకి మారి చాలా మహానుభావులు అట్లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు. పేర్లు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ మతాన్ని ఎలా అడ్డం పెట్టుకుంటారు, పార్టీని ఎలా అడ్డం పెట్టుకుంటారు, సినిమా ఇండస్ట్రీని ఎలా అడ్డం పెట్టుకుంటారు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఆ అమ్మాయి మీద వేధింపులు జరగలేదు అనుకోవడం ఒట్టి అపోహ అండి. అది అబద్ధం, జరిగింది. అంటే ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే కొంత సోకాల్డ్ పీపుల్ ఈరోజు ఆమెపై ఒక మాటల దాడి చేస్తున్నారు. ఒక ఫ్లేరప్ అంతా మీడియా అంతా కూడా ఇది నిజమేనేమో అనుకునేలాగా చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆమెకు నిజంగానే ఎవరైనా సపోర్ట్గా వెళ్తే, మహిళా సంఘాలు ఎవరో వెళ్ళి కొంచెం స్టాండర్డ్గా నిలబడితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండదా? ఎందుకు రావు? నిన్న 164 స్టేట్మెంట్ అయింది. నిన్న పొద్దున ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడుతుంటే మీడియా ఛానల్స్ వెళ్ళి మీద పడితే అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ వెళ్ళి దగ్గరుండి 164 స్టేట్మెంట్ చేశారు. పోలీసులు కూడా సహకరించారు. ఆమె ఇంటికి వచ్చి 164 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ తీసుకోవడం కాదండి, సునిశ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక సున్నితత్వంతో, ఒక సెన్సిటివిటీ తోటి సమాజం ఉండాలండి. లేకపోతే చేసే వెధవ ఏమైనా చేస్తూనే ఉంటాడు. అది కావాలి. దానికోసం నా తపన ఏంటి అంటే, నా బాధ ఏంటంటే ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఇప్పుడు నిన్న నేను జరిగింది విన్నప్పుడు నేను మాట్లాడింది ఒక విధానంలో మాట్లాడాను నేను. ఈరోజు నేను ఎందుకు ఇంత బాధగా ఉందంటే అసలు అప్పుడేం చేసావు అనే దానికి, ఎప్పుడు జరిగింది అన్నది కాదండి, జరిగిందా లేదా అన్నది పాయింట్. ఇక్కడ దానికి సాక్ష్యాలు ఉండవు కదా. అసలు అత్యాచారాన్ని ఎట్లా నిరూపిస్తారు? అది చట్టం చూసుకుంటుంది. మీకెందుకు వచ్చింది బాధ? ఆమె కంప్లైంట్ చేసింది, చట్టం చూసుకుంటుంది, పోలీస్ చూసుకుంటాడు. ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈమె ఇచ్చే ఆధారాలను బట్టి వాటి ప్రకారంగా ఛార్జ్షీట్ వేసి, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశంలో ఆమె ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు చేసింది అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. అసలు జరగలేదు, జరిగుంటే అప్పుడే కంప్లైంట్ చేసేది కదా అని మాట్లాడుతున్నారు. అట్లా అయితే తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేనట్టు లెక్క. ఒక పాయింట్, దేశంలో ఎక్కడ కాస్టింగ్ కౌచ్ లేనట్టు లెక్క. అంతర్జాతీయంగా వచ్చిన మీటూ ఉద్యమం అబద్ధం. వీడియోలో ఏమైనా ప్రూఫ్లు చూపిస్తానేమో ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేసి అట్లా మాట్లాడతారు కదా. చాటింగ్లు ఏమైనా చూపించినా అది ఉద్దేశపూర్వకంగా అంటారు. ఇట్లా కంప్లైంట్ చేస్తానేమో ఆధారాలు ఏవి అంటారు. మీకు ఇంకొక 2-3 నేను క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు చిన్మయి ఉంది, చిన్మయి శ్రీపాద్ ఉంది. ఆమె ఒక పెద్ద రిలీక్ రైటర్ మీద కంప్లైంట్ చేసింది. ఎప్పుడు చేసింది? ఈ మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఆమె చేసింది. మీటూ ఉద్యమం చూసిన తర్వాత అరే ఇలాంటిదే నేను అనుభవించాను కదా అని అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పింది. బయటకు వచ్చి చెప్పినందుకు, వైరముత్తు మీద చెప్పినందుకు గాను ఎప్పుడు జరిగితే ఎప్పుడు చెప్పింది అని ఆలోచిస్తామా? అసలు ఈ వైరముత్తు ఎంతమందితో ఇలా మీరు చెప్పిన మాట బాగుంది. కానీ ఇప్పుడు సరే ఓకే, నిజంగా జరిగిన బాధితుల విషయంలో, ఎందుకంటే దీనికి ప్రూఫ్స్ లేవు. ఇంకొక వర్షన్లో ఆలోచిస్తే ఇప్పుడు పలానా వ్యక్తి నన్ను పలానా రోజులు అసాల్ట్ చేసిండో, లేకపోతే ఇంకోటో ఏదో చేసిండో, అసభ్యంగా ప్రవర్తించిండు, లేదంటే రేప్ చేసిండు, ఆమె 10 ఏళ్ళకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కంప్లైంట్ చేస్తుంది. ఇది నిజమైతే ఓకే. కానీ ఏదైనా గ్రడ్జ్ పెట్టుకొని కూడా వచ్చి కంప్లైంట్ చేస్తే అసలు దీన్ని నిర్ధారించడం ఎలా అనేది కూడా ఒకటి కావాలి కదా. కాదండి, ఇప్పుడు ఆమె ఏ ఆధారాలు లేకోకుండానే ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ ఇచ్చేస్తేనే ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటుందని మీరు నమ్ముతున్నారా? అవ్వదు. ఆమె ఏమో ఆధారాలు చూపించుంటుంది. ఇప్పుడే మీకు ఎందుకు చెప్పాలి ఆధారాలు? మీకు నాకు ఎందుకు చెప్పాలి? ఒకవేళ నాకు తెలుసు అనుకోండి, నేను ఎందుకు చెప్పాలి అందరికీ? అది రేపు ఆమె కేసుకి ఎఫెక్ట్ కావచ్చు కదా. ఏ ఆధారాలు లేకోకుండా ఎట్లా ఎఫ్ఐఆర్ అయ్యిందంటారు? ఎఫ్ఐఆర్ని కూడా ఛాలెంజ్ చేసుకునే తెలివితేటలు ఉన్నాయి కదా. చట్టం మనకు చాలా అంచెలంచెల న్యాయాన్ని అందిస్తుంది కదా మనకి. ఇక్కడ ఏమి కంప్లైంట్ ఇచ్చేయగానే నడి రోడ్లో నుంచోబెట్టి రాళ్లతో కొట్టడము, చేతులు కాళ్ళు నరకటం అయితే ఏం చేయట్లేదు కదా. సబ్మిట్ చేసి ఉంటారు, ప్రూఫ్స్ ఆమె ఏదో సబ్మిట్ చేసి ఉంటుంది. ఒకవేళ చేయలేదనుకో, అమ్మ ఇలాంటి కేసు పెట్టావేంటి అని చెప్పి ఆమెనే మందలు ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు రాధిక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, సీనియర్ యాక్టర్ రాధిక. ఏంటంటే కారవాన్లో మేము ఉన్నప్పుడు దానిలో సీక్రెట్ కెమెరాస్ పెట్టారు.
పెట్టి తర్వాత నాకు తెలిసింది వాళ్ళు వెకిలిగా నవ్వుకుంటుంటే ఏంటి అని ఆరాధిస్తే కార్వాల్లో సీక్రెట్ కెమెరా పెట్టారు, అది చూసి నవ్వుకుంటున్నారు అని. ఆ రోజు నేను వాళ్ళని కొంచెం గట్టిగా మందలించేసేసి వదిలేశాను. నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఎందుకు అంటే నన్ను ఒక ట్రబుల్ మేకర్గా చూస్తుంది ఇండస్ట్రీ. ట్రబుల్ మేకర్గా చూస్తే నాకు తర్వాత అవకాశాలు రావు. ఇంకా నేను ఈ ఇండస్ట్రీని గురించి మర్చిపోవచ్చు అనే మాటని రాధిక చెప్పిందండి. సీనియర్ యాక్టరు. ఆమె వయసు ఎంత చెప్పండి? 60 ఏళ్ళు వచ్చేసినాయి ఆవిడకి. ఈ పిల్ల ఎంత ఉందండి? అంతా చేసి 21 ఏళ్ళు లేని అమ్మాయిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకు నాకు కోపం వస్తుంది. ఇంత సెన్సిటివిటీ లేకుండా పోతున్నావా మనము? మనకి జంతువులకి తేడా ఏముంది? పోనీ మీరు ఏమైనా బోర్డు పెట్టారా? ఇక్కడ పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు తిరుగుతాయి. మీరు అన్ని రకాల ఒక రకంగా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న జత్వాని కేసు మీద ఇప్పుడు అధికారులు ఎట్లయితే సస్పెండ్ చేసిరో సేమ్ న్యాయం ఉంటుంది. ఆమె ఇప్పుడు జరిగింది, ఆమె ఓపిక పట్టింది. ఎందుకు? నాకు అప్పుడైతే న్యాయం జరగదు అనుకుంది. సో ఈరోజు బయటకు వచ్చింది. దాన్ని మీరు అందరు కూడా సమర్థిస్తున్నారు. అవును, సమర్థిస్తున్నారు. అసలు ఆహా ఓహో అని మాట్లాడుతున్నారు. మరి దీన్ని కూడా అట్లనే చూడాలి కదా అప్పుడు. మరి అదే నేను అంటున్నా, మంచి అయితే మన ఖాతాలో వేసుకుంటాం, మనకిష్టమైతే మన ఖాతాలో వేసుకుంటాం. మనకిష్టమైతే జత్వానికి ఒక న్యాయం, ఈ అమ్మాయికి ఒక న్యాయం. ఎవరికి న్యాయం? చట్టం ముందు అందరూ సమానులేనండి. అసలు ఈ అత్యాచారం కేసు నిరూపితం అవుతుందా అవ్వదా అనేది వేరే విషయం. అది కాదు ఇక్కడ. మీరే ఇక్కడ మనుషులు మీరే మానసికంగా చచ్చేలాగా ఈ రోజు డిబేట్లు పెట్టి చేస్తున్నారు కదా. ఇప్పుడు వేధింపులు నిజమా కాదా అనేది తేలాలండి. అత్యాచారం తేలకపోవచ్చు. రెండో పాయింట్, సరే ఆ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడడం పక్కన పెడితే మీడియాలు నడుపుతున్న వాళ్ళు కూడా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడే కేసు ఎందుకు పెడతారని మాట్లాడుతున్న ఒక విధానాన్ని కూడా మనం ఎట్లా దాన్ని, అదే ఆ వెకిల్తనాన్నే నేను ప్రశ్నించదలుచుకున్నా. అది చాలా తప్పు. ఇప్పుడు కుక్కర్ పెట్టినప్పుడే పప్పు ఎందుకు ఉడకలేదు అంటే, ప్రతిరోజు ఎందుకు పేలలేదు అంటే కుక్కరు చెప్పండి. ఇప్పుడు చాలామంది మహిళలు, చాలామంది పురుషులు కూడా, పురుషులందరూ భద్రంగా ఉన్నారని నేనేం చెప్పట్లా, వాళ్ళకేం ఇబ్బందులు లేవని చెప్పట్లేదు. పురుషుల పైన కూడా హింస ఎక్కువైపోతుంది అని ఒక ఆయన చాలా బాధపడిపోతున్నాడు పురుషులోకానికి సంబంధించి. కరెక్టే, పురుషులకు కూడా హింస జరుగుతుంది. కానీ పురుషులు చేసినంత హింస స్త్రీలు చేయగలరా? వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి అంత అవకాశం ఉందా అసలు మన సమాజంలో? అంత చేయగలిగిన వ్యవహారం ఉందా వాళ్ళ దగ్గర? ఎందుకు ఈ పిచ్చేడుపులు నాకు అర్థం కావట్లేదు. నాకు ఇవన్నీ చూస్తే రోత కలిగి నేను మాట్లాడుతున్నానండి. ఎంత బాధగా ఉందంటే నేను చూస్తూనే ఉంటా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న నేను రాస్తరును లావణ్య గురించి మాట్లాడితే కింద కామెంట్లు, లావణ్య లాంటి కోడలు నీకు ఉంటే తెలుస్తుంది, సరే నీకు అంత ఇష్టమైతే కోడలుగా తెచ్చుకో. అవును, లావణ్య లాంటి కోడలు ఎవరికి వద్దు, అలాంటి కూతురు కూడా ఎవరికి వద్దు. కానీ మస్తాన్ సాయి లాంటి కొడుకు ఉండొచ్చా? ఏళ్ల తరబడి సహజీవనం చేసి ఇప్పుడు లాంటి కొడుకు కూడా అవసరం లేదు కదా. 19 ఏళ్ల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆమె వల్ల బాగలేదు, ఇన్ని సంవత్సరాలు బాగుంది ఇప్పుడు బాగలేదు అని చెప్పే కొడుకులు కావాలా? లేదు అనుకుంటే ఆ చింటూగాడు లాంటి కొడుకు కావాలా? చింటూను అన్నప్పుడు ఏం మాట్లాడరే? వాళ్ళని సపోర్ట్ చేయనా నేను? మరి లావణ్య సపోర్ట్ చేయొద్దు, కరెక్టే. నేనేం మాట్లాడుతున్నా, హోల్ హార్టెడ్గా హోల్సమ్గా నేను మాట్లాడేది ఏంటి అంటే, ఈ మొత్తంలో లావణ్య ఒక్కటే నేరస్తురాలు కాదు అని చెప్తున్నా. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. కూడా తప్పే కదా. ఎవరు మరి 19 ఏళ్ళ ఆయన ఏది సహజీవనం చేసేటప్పుడు 19 years నుంచి ఎవరు అడిగారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు నీకు అప్పుడు అంత 10 ఏళ్ళు బాగున్నారు, 10 ఏళ్ళ తర్వాత నీకు నచ్చలేదు. సరే ఆ అమ్మాయి ఇప్పుడు వికృత చర్యలు చేసిన తర్వాత ఇందులో అందరూ బాగుంది, మరి అందరికి ఒకటే ఉండాలి కదా. ఇందులో రాస్తారు అమాయకుడు ఎట్లా అవుతాడు? రాస్తారు ఎట్లా ఒక్కడే అమాయకుడు ఎట్లా అవుతాడు? పాపం అమాయకుడు అయితే ఇది సెటిల్మెంటే కాలేదు. పోయి అప్పుడు నువ్వు పోయి మాలిని మల్హోత్రాతో మళ్ళీ ఆల్రెడీ ఉంటూనే ఉంటుంది. ఎవరికైనా అంటే ఈ ఇష్యూ నడుస్తుంది కదా అంటున్నాను. ఒకటండి, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కన్న వాళ్ళకే దిక్కు దివాణం లేదు, పెళ్ళిళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళకే దిక్కు దివాణం లేకుండా చేస్తున్నాము. ఈ సహజీవనంలో వాళ్ళకి ఎంత రక్షణ ఉంటుంది అనేది వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకోవచ్చు. సహజీవనాలు చేసే మగవాళ్ళందరూ తప్పుడు వాళ్ళని నేను అనను, మంచోళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో. అది కాదు ఇక్కడ ప్రశ్న. అసలు మీ బాధ ఏంటి అసలు? అంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళనే తిట్టాలా?
ఆడవాళ్ళ మీదే దుమ్మెత్తిపోయాలా? ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్న చట్టాలనే మీరు మాట్లాడతారా? ఒక లాయర్ అనేస్తున్నాడు, అసలు ఇది నిరూపణే కాదండి, ఏది అత్యాచారం అంటే నిరూపణే కాదు, పెట్టిన కేసులన్నీ నిరూపితం అయ్యే కేసులే పెడుతున్నారు అందరూ. 66 కేసులు పెడుతున్నారు తెల్లారులు ఇస్తే, అన్నీ నిరూపితం అవుతున్నాయా? అవట్లేదు కదా. మీకేంటి అసలు ఇంత సంతోషం ఏంటి? ఇంత జానీ మాస్టర్ని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏంటి? నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు, ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్క అత్యాచారం దగ్గరే ఆగుతున్నారు మీరు. మరి మిగతా వేధింపుల గురించి అమ్మాయి చెప్తుంది, మిగతా వైలేషన్స్ గురించి చెప్తుంది, వాటికేం చెప్తారు మీరు సమాధానం? నిన్న నుంచి చూస్తున్న ఎవరన్నా ఒక్కరైనా ఆ పాప మైనరు ఆ అమ్మాయి చెప్తున్న సందర్భంలో దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడట్లా, తెలిసి మాట్లాడట్లా. మరి పెద్ద పెద్ద కేసులు వాదించే లాయర్లు కదా మీరు, జీవితాలందరూ కాసి వడపోసిన మహానాయకులు కదా మీరు. సినిమా ఇండస్ట్రీలో అసలు నన్ను మించిన లేరనే వాళ్ళు కదా మీరు. మీరెట్లా మీ దృష్టికి అలా మీ దృష్టి నుంచి తప్పిపోయింది అబ్బా ఈ విషయం అంటే, ఇది మీకు కన్వీనియంట్గా మర్చిపోయారు, మీరు కావాలని మర్చిపోయారు. ఒక అమ్మాయి, వేరే రాష్ట్రం అమ్మాయి మన పార్టీలో ఉన్నవాడి మీద మాట్లాడితే మనము ఎట్లా తప్పుపడతాం? పట్టకూడదు, పట్టినట్టుగా యాక్షన్ చేయాలి. రేపొద్దున ఈ ఒత్తిడి తట్టుకోలేక పోతే ఆ అమ్మాయే పోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన, ఎవరు మన చిన్మయి శ్రీపాద చెప్పినందుకు ఆ అమ్మాయి కెరీర్ ఎంత నాశనం అయిందో చూసాం, ఎన్ని ఇబ్బందులు పడిందో. తట్టుకొని నిలబడితేనే ఎదుగుతారు, లేకపోతే ఇండస్ట్రీలో ఇంక అయిపోయాయి. ఒక వ్యక్తి సమస్యాత్మకంగా మారింది అని అంటే మీన్స్ ఆ అమ్మాయి బయటికి వస్తే అయిపోయింది కెరియర్. ఇంకా ఇప్పుడు రాధిక చెప్పింది, అందుకే నేను చెప్పాను, ఆమె చెప్పినట్లు కూడా అర్థం 100% కరెక్ట్ చెప్పింది. నేను ట్రబుల్ మేకర్ని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఒకప్పుడు పాత రోజుల్లో జమునని ట్రబుల్ మేకర్గా అనుకునేవాళ్ళు, భానుమతిని ట్రబుల్ మేకర్గా అనుకునేవాళ్ళు. వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు కదా. ఇది వాళ్ళతో కాదండి, ఇది అనాది నుంచి ఉన్న విషయం. ఈ రోజు వీళ్ళు శుద్ధపూసలు, మేమంతా శుద్ధపూసలం అన్నట్టు వెనకేసుకొచ్చుకుంటున్నారు. మీరు అప్పుడు సాగింది కాబట్టి ఇప్పుడు కూడా సాగిస్తాము అంటే తప్పు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం షీ టీమ్స్ లేవండి. తల్లిదండ్రులు ఏమనుకున్నారు? మా పిల్లలు చాలా మంచోళ్ళు అనుకున్నారు. 10 సంవత్సరాల క్రితం షీ టీమ్స్ వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ చేస్తున్నా, అందుకే నాకు ఇంత నవ్వు వస్తుంది. అసలు తల్లిదండ్రులు వచ్చేసేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయాలనేది రూలు. దానిలో ఎందుకు పెట్టారు అది అంటే చాలా అద్భుతం అది. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీకు తెలియదు, మీ ఇంట్లో ఉన్నంత వరకే మీ అబ్బాయి. రోడ్డు మీద వెళ్ళాక ఆడేం గాలి పనులు చేస్తాడో ఏదో పనులు చేస్తాడో మీకు తెలియదు. తెలియకే చేయొచ్చు, చిన్న వయసులోనే చేయొచ్చు, కానీ చేస్తున్నాడు కదా. అప్పుడే పట్టుకుని వాడిని సరిచేస్తే వాడి ముందు జీవితం బాగుంటుందని కదా. అసలు ఈ తల్లిదండ్రులు వచ్చి మాతో ఎలా పోట్లాడేవాళ్ళు అనుకుంటున్నారు? మేము కూడా పోట్లాడిని ఎంతసేపు పోట్లాడతారని చూసేవాళ్ళం. అప్పుడు వాళ్ళకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించేవాళ్ళు, వీడియోలు ఉంటాయి కదా, వీడియోలు చూపిస్తే చూడండి నా సామిరంగా ఏడుపులు పెడపప్పులు. షీ టీమ్ కౌన్సిలింగ్ ఏమో కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయ్యేది అక్కడ. వాడిని పట్టుకుని తన్నేవాళ్ళు అక్కడే. మా పరువు ఇట్లా తీస్తారా, మా ఇజ్జత్ ఇట్లా తీస్తారా, నేను కనింది ఇందుక అరే ఎన్ని శాపనార్థాలు పెట్టేవాళ్ళు. ఇంటికి వెళ్ళాక అసలు వాడికి ఇల్లు అన్నం పెడతారా లేదా అని భయం వేసేది మాకు. మేము మళ్ళీ అది కూడా చెప్పాల్సి వచ్చేది, మీరు రేపటి నుంచి మళ్ళీ ఇదే గుచ్చి వాడిని ఇబ్బంది పెట్టొద్దు, ఆ పిల్లోడిని బాధ పెట్టొద్దు, తెలియక చేశాడు అని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ పిల్లోడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవాళ్ళం. అంటే జరుగుతున్నాయనే కదా. కరెక్ట్, జరుగుతాయి. ఎందుకంటే మనిషి స్వభావం అది. ఏ రోజు ఎలా తయారవుతారో తెలియదు, ఎందుకు తయారవుతారో తెలియదు. దారిలో పెట్టుకోవాల్సింది మనమే. ఏం తల్లిదండ్రులు పుట్టేప్పుడు అనుకుంటున్నారా నాకు ఒక వెధవ పుడతాడని అనుకుంటున్నారా? అనుకోరు. పుట్టాక తెలిసిన వాడు వెధవని పెరిగే క్రమంలో అర్థమవుతుంది. మార్చుకుంటున్నావా లేదా? అలాగే ఇండస్ట్రీలో కూడా జరుగుతాయి, జరగవని ఎవ్వరు అనట్లేదు. కానీ మీరు ఎక్కడ ఒక రెడ్రెసల్ ఏంటి అసలు, దీని గురించి అసలు ఎక్కడ మాట్లాడుకుందాము అనేది, అది నేను అడిగేది. ఆ విషయంలో మీకు గనక క్లారిటీ రాకపోతే రేపు ఇవాళ ఒకప్పుడు అండి పలానా ఇళ్లలో నుంచి రారు సినిమా ఇండస్ట్రీకి అనేవాళ్ళు, మీకు గుర్తున్నంత వరకు. కరెక్టే. ఇప్పుడు అందరి ఇళ్లలో నుంచి వస్తున్నారు, పొలిటీషియన్స్ ఇళ్లలో నుంచి వస్తున్నారు,
బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇళ్లలో నుంచి వస్తున్నారు, సామాన్యుల ఇళ్లలో నుంచి వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈ జత్వాని ఉంది, అవును, ఎంబీబీఎస్ చేసింది, అది గవర్నమెంట్ కాలేజీలో. ఇది నోట్ దిస్ పాయింట్. ఆమె ఏమి డబ్బులు కట్టి ఎంబీబీఎస్ చదవాల, అమెరికా ఎగ్జామ్స్ క్లియర్ చేసింది, యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్. మరి ఎవరా సింపుల్గానే వస్తారు, ఏం పోయే కాలం అమ్మ నీకు, హాయిగా అమెరికా వెళ్ళకో లేకపోతే ఇక్కడే ఏదైనా చేసుకోకో, సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చావు, రాబట్టే కదా ఈ రచ్చంతా అంటారు. ఏమో ఆమె ఇంట్రెస్ట్ అది వచ్చినంత మాత్రాన. ఇప్పుడు సజ్జన్ జిందాల్తో ఆమెకు సంబంధం ఉంది, అతని మీద ఆమె కేసు పెట్టింది. అసలు 60 ఏళ్ళు నీకెలా నచ్చాడు, నీకు డబ్బులంటే ఇష్టం ఉంది కాబట్టే నచ్చాడు అంటే, ఈమెకు డబ్బులంటే ఇష్టం ఉంది కరెక్టే. అసలు 60 ఏళ్ళోడికి ఏం పని అని ఎవరు మాట్లాడరేంటి? అప్పటికి 3 పిల్లలు ఉండ్రి, 3 పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, 7 మనవ సంతానం ఉండ్రి, ఈ వయసులో నీకేం పోయే కాలం రాని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఎందుకు మహిళనే అంటారు? అది నా ప్రశ్న. వివక్ష. సినిమా ఇండస్ట్రీ మొత్తం వివక్ష నడుస్తుంది. మొన్న అందుకే హీరోయిన్లు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదేంటి వరద బాధితులకి అని అడిగితే నేను ఒకటే చెప్పా, ఆ సినిమా హీరోయిన్ని వీళ్ళు సమానంగా చూస్తున్నారా? లేదు. వాళ్ళ కోసం కథలు రాస్తున్నారా, వాళ్ళ కోసం పాటలు రాస్తున్నారా? ఉండాలి కాబట్టి పెడుతున్నారు అంతే, ఎంటర్టైన్మెంట్ కోసం 4 డాన్సులు వేయాలి కాబట్టి పెడుతున్నారు. మరి అలాంటప్పుడు వేతనం ఏమన్నా సరిగ్గా ఇస్తున్నారా? వాళ్ళని ఉద్దేశించి కథలు రాస్తున్నారా? ఏమీ లేనప్పుడు వాళ్ళని ఒక మూలకి నెట్టేసి ఉంచారు మీరు, మీకు అవసరమైనప్పుడు ఒక ట్రంప్ కార్డుగా వాడుకోవటానికి. అలాంటప్పుడు వాళ్ళకేమి సామాజిక స్పృహ ఉంటుంది? అంతా హీరోలే ఇచ్చుకుంటారు డబ్బులు. కరెక్ట్. ఏ రకంగా చూసినా ఈ కేసులో నిజాలేంటో తేల్చండి. అసలు ఆ కంప్లైంట్లో ఆమె వయసు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆమె ఒక అభియోగం చేస్తున్నప్పుడు అతని మీద పోక్సో కేసు ఎందుకు పెట్టలేదు? అలాగే అతని భార్య పాత్ర ఏంటో తేలాలి ఇక్కడ. ఒకవేళ ఏమీ లేదనుకోండి, సంతోషం, ఆమె అబద్ధపు కంప్లైంట్ చెప్పింది అని అనుకుంటాం. అలాగే ఇన్నిసార్లుగా అతను చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, అందుకే ఈ కంప్లైంట్లు ఇచ్చింది అనే మాటకు కూడా అసలు ఆ ఇబ్బంది ఎందుకు వచ్చి, ఆ ఇబ్బంది ఏంటో చూడండి, తేల్చాలి కదా. అసలు ఏమి ఇబ్బంది మరి, ఈ రోజు ఇబ్బందో లేకపోతే మనస్పర్ధలో దేనికి వచ్చినాయి, ఏం తేడాలు జరిగినాయి అంటే ఏదో ఒకటి జరిగింది కదా మీ మీద. సరే, ఆయన మీద ఉద్దేశపూర్వకంగా పెట్టినా అసలు ఆ ఉద్దేశపూర్వకం ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే కదా. ఇంతకు ముందు కూడా 2-3 కేసులు ఉన్నాయండి అతని మీద, జానీ మాస్టర్ మీద. అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక కేసు పెట్టాడు, ఏదైనా ఎదురు చెప్తే టీంలోంచి తీసేస్తాడు అని. ఇప్పుడు ఆడపిల్లలను కూడా రావే పోవే అని తిట్టి 4 ముందు అవమానించితే, ప్రశ్నించకపోతేనేమో ఈయన ఏదంటే అది ఒప్పుకుంటేనేమో వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నాడు, లేదు అంటే వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాడు. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఒకటే, ఇది ప్రమాదకరమైన రంగం. ఈ రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలతోటో వాటితోటో రావట్లేదు, వచ్చి మాడి మసైపోతున్నారు. ఇది వాస్తవం. దీన్ని సరిదిద్దాలా వద్దా? సరిదిద్దాల్సిందే. ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ మెంబర్స్ అంతా కలిసి ఈ కేసును మొత్తం దీన్ని ఏదో డైల్యూట్ చేయాలని చూసిన క్రమంలో రేపు ఇంకొకరు కూడా ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు జత్వానీ కేసులో ఏం చెప్తున్నాము మేమందరము, ఆ పోలీసుల్ని కఠినంగా, వాళ్ళు ఎంతటి పెద్ద పోస్టులో ఉన్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకు? ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావాలి. ఒక పోలీసు డిపార్ట్మెంట్లో ఇలా చేస్తే మా ఉద్యోగాలు ఓడతాయి. 34 ఏళ్ల సర్వీస్ని ఒక రాజకీయ నాయకుడి దగ్గర తాకట్టు పెడితే, తిరుగుబాటు లేకపోతే 5 ఏళ్ళు ఉంటాడు, తిరుగుబాటు ఉంటే వచ్చే సంవత్సరం పోతాడు, ఈ క్షణమే పోతాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళ కోసం తాకట్టు పెట్టడం దుర్మార్గమైన పని. వాళ్ళకి తెలుసుకోవాలి కదా, రోల్ మోడల్ కావాలి ఇప్పుడు ఆ కేసు. అదే చెప్తున్నా నేను. అందుకే ఇది ఇక్కడ నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇస్తే ఇది ఇండియా మొత్తానికి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది అంటున్నాం. మరి అలాంటప్పుడు ఇలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు సినిమా ఇండస్ట్రీలో అక్కర్లేదా? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. నేను ఈ ద్వంద్వ ప్రమాణాన్ని ప్రశ్నించాలి. ఈయన మీద ఒక సీరియస్ మా కూడా ఏదో చెప్పింది, ఇంకా మేము దానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకొకటండి మర్చిపోతున్నాను నేను ఈ మాట. అతను కొరియోగ్రాఫర్స్ డాన్స్ ఆ సంఘానికి అధ్యక్షుడు. ఆ హోదాలో
అతను ఎంత బెదిరించుడు, అందుకు కూడా ఈ అమ్మాయి భయపడుతుంది కదా. అప్పటికే అంతకుముందు కూడా అమ్మాయి ఒకటి ఒక ముంబైలోనే కాదు, ఇంటికి వచ్చినప్పుడు ఇది చేశాడు. దాని తర్వాత క్యారవాన్లో కూడా. ఇప్పుడు దీన్ని సునిశ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేస్తే డెఫినెట్గా అన్నీ బయటపడతాయి కదా. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా సరే వాళ్ళ ముందు పోతే చెప్పకపోవచ్చు, వాళ్ళ కెరియర్ కోసం కూడా టీం మెంబర్స్ ముందులో కూడా కొట్టేవాడు అని చెప్పి ఇవన్నీ చెప్తుందంటే ఎందుకు ఇంతగా చెప్తుంది అనేది సునిశ్చితంగా ఎంక్వైరీ చేస్తే అది డెఫినెట్గా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళే దీని ముందే వీళ్ళు వకాలతా పుచ్చుకొనేసి ఈ కేసును డైల్యూట్ చేసే కార్యక్రమం తప్పలేదు. ఈ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు, కొందరు చెప్పుకోలేరు ఇంట్లో. రేపు మీ ఇళ్ళలో జరిగితే ఇట్లనే మాట్లాడతారు ఎట అంటే అమ్మాయి ఏం చెప్పింది ఆ రోజు. ఇప్పుడు 21 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి D2 షోకి వచ్చినప్పుడు 14 ఏళ్ళు, ఇతను ముంబైకి కాల్ రమ్మని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు. ఎందుకు ఆ దృష్టి కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు అది జరిగినప్పుడు అతని వయసు అతను ఇంత పెద్దవాడు కాదు కదా అని మాట్లాడుతున్నారు. కానీ ఆ అమ్మాయి వయసు ఎంత అనే ఇలా తెలియక కాదండి, కావాలని ఈ కావాలని చేసే నాటకాన్ని నేను తట్టుకోలేకపోయాను. అర్థమైంది. ఎందుకంటే మహిళలు ఏ విధంగా హింసలకు గురవుతారో మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళని వేషం విప్పి తీసుకోవాలంటే కాస్టింగ్ కౌచ్, వాళ్ళకి వేతనం ఎంత వేతనం అది డిసైడ్ చేయడానికి కాస్టింగ్ కౌచ్, అది అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చేతికి ఇవ్వడానికి కాస్టింగ్ కౌచ్, కెమెరాలో బాగా చూపించాలని కూడా కాస్టింగ్. వినలేదా గతంలో కొరియోగ్రాఫర్ల నుంచి కెమెరా దగ్గర నుంచి వీళ్ళ బుద్ధి మారండి అని మీరు కోరుకోండి, సంతోషం. ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకోండి, అంతేగాని జరిగిన దాన్ని మసిపూసి మారేడికాయ చేయాలనుకోవటం మటుకు ఇది చాలా దుర్మార్గం, చాలా దారుణం. అమ్మాయికి ఒక నీతి, అబ్బాయికి ఒక నీతి, ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం. పైగా ఆడవాళ్ళు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వీళ్ళ మీద చెప్పటం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన విషయాలు. ఇవి మార్చుకోకపోతే మటుకు మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్.